హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డాబా స్టైల్లో చాలా టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకుని కాజు కర్రీ. ఇలాంటి టేస్టీ సింపుల్ కాజు కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా కాజు కర్రీ తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకుని ఇందులో 20 జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇందులోనే 2 ఉల్లిపాయలని పెద్ద సైజు ముక్కలు కట్ చేసి వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు రానిచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వాటర్లో నుంచి ఉల్లిపాయ ముక్కల్ని కాజుని తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం ఉడికించుకున్న కాజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. కాజు కర్రీ తయారు చేయడానికి 1 కప్పు వరకు కాజు తీసుకుంటున్నాను. వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం రంగు మారిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి. అదే కడాయిలో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం వేసుకున్న ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 3 దాల్చిన చెక్క ముక్కలు, 4-5 లవంగాలు వేసుకోండి. సన్నగా తరిగిన 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల వెల్లుల్లి ముక్కలు, 1 స్పూన్ అల్లం ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ కారపొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇందులోనే 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 2 స్పూన్లు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన టమోటా ముక్కలను వేసుకుంటున్నాను. 2 టమోటాలు తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ జీడిపప్పు పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ని కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి నేను 3 స్పూన్ల బటర్ వేసుకుంటున్నాను. బటర్ వేసుకోవడం వల్ల కాజు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కాజు ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఆ వాటర్ని వేగుతున్న కాజు పేస్ట్లో వేసుకోండి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత తీసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని ఇందులో వేసుకోండి. కాజు వేసుకుని గెరిటితో బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, సరిపోతుంది. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి గెరిటితో బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 4-5 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత తీసేసి వేరొక బౌల్లోకి వేసుకోండి. చూసారుగా, చాలా సింపుల్గా టేస్టీగా కాజు కర్రీని ఇలా తయారు చేసుకోండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకుని చివరగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని కాజుని ఇలా వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. చాలా టేస్టీగా ఉండే కాజు కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.